పశ్చిమ బెంగాల్‌కి చెందిన లస్కర్ అనే ఒక వ్యక్తి కొమరోలు ఏరియాలో మహి ఫ్యాషన్స్ దాంట్లో 1వ తారీఖు నుంచి ఈ నెల 1వ తారీఖు నుంచి ఖమ్మంలో పనిచేస్తున్నాడు. అతను తెలిసిన వ్యక్తి ద్వారా అక్కడికొచ్చి ఈ జాకెట్లకు గానీ కొంత నెగిషీ వర్క్ అతను ఎక్స్‌పర్ట్. అక్కడ మహి ఫ్యాషన్స్‌లో అతను పనిచేస్తూ ఉండేది. అక్కడే రెసిడెన్స్‌లో ఉండేది. ఈ క్రమంలో అతను 20వ తారీఖు అతను ఎక్కడైతే జాగాలో ఉన్నాడో అక్కడే అతను చనిపోయి ఉండటం జరిగింది. సో 20వ తారీఖు వీళ్ళు వెళ్ళి చూసేసరికి అతను మరణించున్నాడు. సో ఆ సమాచారాన్ని కొమరోలు పోలీస్ స్టేషన్‌కి తెలియజేయడం జరిగింది. సో అది మరణాన్ని కొంచెం 174 అంటే అన్‌న్యాచురల్ డెత్ కింద మనం కేసు నమోదు చేశాము. అంటే కొమరోలు ఎస్ఐ గారు కేసు నమోదు చేశారు. నమోదు చేసి 6/26 అండర్ సెక్షన్ 194 బిఎన్ఎస్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి, సో ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా దాని మీద శవ పంచనామా కూడా చేయడం జరిగింది. శవ పంచనామాలో డిస్కషన్లో కూడా ఇది హార్ట్ అటాక్ వల్ల కానీ, లేదా ఏదన్నా డిహైడ్రేషన్ కానీ, లేదా ఇంకేదన్నా ఆత్మహత్య రూపంలో కానీ, లేదా ఇంకేదన్నా అడ్మినిస్ట్రేషన్ ఎవరన్నా విష ప్రయోగం చేసి ఉండొచ్చు కానీ, లేదా ఇంకేదన్నా కారణం వల్ల, ఎనీ కారణాలైనా ఏ కారణం వల్ల మరణించాడనే విషయాన్ని మీద పంచనామా చేసి, సో మళ్ళా అది పరిపూర్ణంగా దాని ఇన్వెస్టిగేషన్ చేసుకోవడం కోసం అతనికి సంబంధించిన గుండె, అతనికి సంబంధించిన ఇంటర్నల్ భాగాలు ఉంటారు, లివర్ కానీ, తర్వాత విసరా అంటారు, అంటే పేగులు, అవన్నీ కూడా ప్రిజర్వ్ చేసి, సో ఇవన్నిటిని కూడా మనం ప్రిజర్వ్ చేసిన తర్వాత కూడా ఇవి ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపడం జరుగుతుంది మంగళగిరికి. అక్కడ ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత అతను ఏ విధంగా చనిపోయాడు అనేది పరిపూర్ణంగా మనకి ఆన్సర్ వస్తుంది. దాన్ని బట్టి ఎవరైతే డాక్టరు పోస్ట్మార్టం చేశారో అవి అపరెంట్గా ఉండే కారణాలు ప్లస్ ఈ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ కారణాలన్నీ చూసిన తర్వాత మనకి సరైన మరణ కారణం ఏంది, ఎందువల్ల చనిపోయాడు అనేది వస్తుంది. కేసు దర్యాప్తులో ఉంది. ఈ మధ్యలో అతని మరణం అనుమానాస్పదంగా ఉందని చెప్పేసి పశ్చిమ బెంగాల్ వాళ్ళది. సో పశ్చిమ బెంగాల్లో వాళ్ళు ఏదో కొంత అనుమానం వాళ్ళు తెలియజేస్తున్నారని మనకి తెలియడం జరిగింది. మనం అన్నీ కూడా ఇక్కడికున్న సంబంధించిన రికార్డులన్నీ కూడా ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి మనం అన్నీ పంపడం జరిగింది. ఇది ఇక్కడ ఎఫ్ఐఆర్ కానీ, పంచనామా కానీ, స్టేట్మెంట్స్ కానీ, మరియు పోస్ట్మార్టం రిపోర్ట్ కానీ, మళ్ళీ డాక్టర్తో కూడా మాట్లాడించడం జరిగింది అక్కడ. సో ఈవెందో ఇంకా వాళ్ళు అనుమానం వ్యక్తపరుస్తున్నారు కాబట్టి, ఎవరైనా ఇట్లాంటి అనుమానం ఈ కేసులో ఇక్కడ మేము చేసే దర్యాప్తు మీద వస్తే వాళ్ళు వచ్చి అనుమానాన్ని వ్యక్తపరిచినా కానీ ఆ కోణంలో కూడా మేము దర్యాప్తు చేస్తానికి సుముఖంగా ఉన్నాము, ఓపెన్గా ఉన్నాము. మేమేమి దీంట్లో దాచింది ఏమీ లేదు. ఎఫ్ఐఆర్ కట్టాము, పంచనామా చేసాము, పోస్ట్మార్టంకు పంపించాము, విసరా ప్రిజర్వ్ చేసాము, ఈవెన్ హార్ట్ ప్రిజర్వ్ చేసాము, లివర్